హాయ్ సుశాంత్ హీరోగా దర్శన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇచ్చట వాహనాలు నిలపరాదు ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని చూడబోతున్నామన్న ఫీలింగ్ వస్తోంది. అండ్ ఈ మూవీలో ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు టీవీ5తో షేర్ చేసుకోవడానికి టీవీ5 స్టూడియోలో ఉన్నారు సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ప్రమోషన్కి వచ్చారు. యా, చాలా కొత్తగా ఉత్సాహంగా ఉంది అనిపిస్తుందా? అండ్ అందులో మనం సెకండ్ లాక్డౌన్ ని కూడా ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ఐ వాజ్ వెయిటింగ్ అండి. నాకు ఎప్పుడు సినిమా ఎప్పుడు అంటా ఉన్నారు వర్క్ ఇస్, ఈవెన్ తాత గారు కూడా వర్క్ ఇస్ వర్షిప్ అని. బట్ వర్క్ చేస్తున్నప్పుడు అనిపించలేదు, బట్ బ్రేక్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా అనిపించింది హౌ ఇట్స్ లగ్జరీ టు బీ ఏబుల్ టు వర్క్ ఆల్సో. మనం వర్క్ చేసినప్పుడు సమ్ టైమ్స్ కంప్లైంట్ చేస్తాం ఇన్ని లాంగ్ అవర్స్ అని, బట్ ఇట్స్ ఆల్సో లగ్జరీ టు వర్క్. నాకు వర్క్ చేయకపోవడం ఇంకా కొంచెం కష్టంగా అనిపించిందా లాక్డౌన్లో. సో ట్రైలర్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని చూడబోతున్నామన్న ఫీలింగ్ వచ్చింది. మరి మీరే చెప్పాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా అనేది. ఇట్స్ అ మల్టీ జానర్ ఫిల్మ్ అండి. అంటే నేను ఇది కరెక్ట్గా ఏ జానర్లో పెట్టాలో కూడా తెలియదు, ఎందుకంటే సిచ్యువేషనల్గా జానర్ మారుతూ ఉంటుంది. అంటే లవ్ స్టోరీగా స్టార్ట్ అవుద్ది, దెన్ కొంచెం థ్రిల్లర్ ఫార్మాట్కి వెళ్తుంది, దెన్ కొంచెం యాక్షన్ టోన్కి వెళ్తుంది, దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ యాజ్ వెల్. సో ఇట్ ఈస్ అలా అని చెప్పి కావాలని అన్ని కలిపిని కాదు, సిచ్యువేషన్స్ అలా మారుతూ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సెకండ్ హాఫ్ హ్యాపెన్స్ ఇన్ వన్ డే. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎమోషన్ మారుతూ ఉంటుంది. బట్ ఇట్స్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్. మా డైరెక్టర్ దర్శన్ ఫ్రెండ్కి జరిగింది అండ్ డైరెక్టర్ ఆల్సో వాజ్ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్. సో ఆ ఈవెంట్ నాకు నరేట్ చేసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది, ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ ఇన్సిడెంట్. దాన్ని కొంచెం డ్రామాటిక్గా చేసాము. సో రొటీన్గా మాత్రం 100% ఉండదు, అదైతే ఐ కెన్ గ్యారంటీ. విల్ బీ కొన్ని చోట్ల ఎడ్జ్ ఆఫ్ ద సీట్, బట్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్. నేను వాట్ ఐ ఫెల్ట్, అట్లీస్ట్ మేము ఒక టెస్ట్ ఆడియన్స్కి చూపించాము. సో ఐ కుడ్ నాట్, నోబడీ కుడ్ బాక్స్ ఇట్, అంటే మల్టీప్లెక్స్ అని, సింగిల్ స్క్రీన్ సినిమా అని, ఓవర్సీస్ అని, బికాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్ని టేస్ట్లు ఉన్న ఆడియన్స్కి సినిమా నచ్చింది అన్నారు. సో ఐఎమ్ హోపింగ్ రేపు ఆడియన్స్ కూడా ఆల్ సెక్షన్స్కి నచ్చుతుందని ఐఎమ్ హోపింగ్. అదే టీజర్ కామెంట్స్ కూడా యూట్యూబ్లో నేను చూశాను, అందరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని అనిపిస్తోంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అని. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. హాయ్ మీనాక్షి, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎలా వచ్చింది, ఫస్ట్ మూవీ ఇది మీకు? Yes, ఓకే, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? How did you get the opportunity? That's a very funny story. Actually, nobody had thought this would happen. I actually met Sushant at an acting workshop in Bombay. Okay. That is post his last film, which was Chila So. So both of us didn't know who the other person was, and probably on the last day or the second last day of shoot is when we were getting, introduced to each other. Is when I got to know that he's an actor in the Telugu film industry, and he got to know that I'm a Miss India. And then one thing led to the other. He had probably seen me. We had a lot of scenes that we used to practice in the workshop and everything. So he kind of saw the character because he'd known the story and I had no clue about it. So he thought that I fit the character of this next film, and he asked me about it, and I was more than happy, because as long as I get to act, that's a great thing for me. And the rest is history, like they say. So. Yeah. By chance, it happened. Yes. By chance. Probably it is meant to be. Yeah. If నేను యాక్టింగ్ వర్క్షాప్ కి ఒక 9-day వర్క్షాప్, నేను చీలాసో తర్వాత there was a little break. So my చీలాసో కోస్టార్ రుహాని ఆ వర్క్షాప్ గురించి చెప్పింది. ఓకే, చాలా బాగుంటుంది, నేను చేశాను అని. సో ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ ఐ randomly bumped into her in the class. ఓకే, సో ఎలా ఉంది ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? Truly amazing. A lot of things that I learned throughout the process. Of course, not knowing the language was a big thing, but then the team was really, really amazing, and I got to learn also, with the process of how actually working on a set is like.
and the story was so amazing, the character was so good that it just kind of blended in, you know. Every single day we were going in and it did not feel like, also by the end of the day we like the shoot is done, you know. The entire process was so much fun. So when you truly enjoy something, I think all the hardships that come with it is also kind of, you know, an enjoyment that Yes. comes with it. But it was a truly amazing experience, and I think I have fallen in love with the industry, with the way everything works down south, and yeah. Say the catch line of yesterday's song that we shot in Teebandi? Telugu. I'm not saying that. టీజర్ ప్రభాస్తో లాంచ్ చేసినట్టున్నారు. సో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా మీ టీజర్ని ప్రమోట్ చేస్తూ కమెంట్స్ అన్ని పెడుతూ ఉన్నారు, ఈగర్లీ వెయిటింగ్ అని. Yeah, ఏదైనా రీజన్ ఉందా ప్రభాస్తో టీజర్ రిలీజ్ చేయించడానికి? ప్రభాస్ గారు పరిచయం బట్ నేను ఎప్పుడూ అడగలేదు. నాకు సంథింగ్ ఐ ఫెల్ట్ యునో ఇట్ విల్ బీ బిగ్ ఇఫ్ హీ డస్ ఇట్ అండ్ కొంచెం మొహమాటంగానే అడిగాను. ఓకే, మీకే వచ్చిందా థాట్ అది? యా Okay. వచ్చింది, నేను అడిగాను. సో అన్నా కెన్ యూ దిస్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, కెన్ యూ లాంచ్ ఇట్ అంటే లైక్ యా నాకు అదే షూట్ ఉంది, యా డెఫినెట్లీ బట్ షూట్ ఉంది, ఎక్కడ చేద్దాం, ఎప్పుడు చేద్దాం. సో ఈ వాజ్ ఓపెన్ టు లొకేషన్కి వెళ్ళి చేయటానికి కూడా. నేను సెడ్ అంత ఇబ్బంది పెట్టను మిమ్మల్ని, యూనో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు అంటే, అవునా దాంతో ఉంది ఎప్పుడన్నా చేస్తాను. సో ఈ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్, వెరీ వెరీ సపోర్టివ్. మై టీమ్ వాజ్ థ్రిల్డ్ దట్ హీ వాజ్ లాంచింగ్ ఇట్ అండ్ అక్కడితోనే ఫస్ట్ బజ్ క్రియేట్ అయింది. సో టైటిల్ చూస్తే ఇచ్చట వాహనాలు నిలపరాదు అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నవ్వొచ్చింది వినగానే. అరే ఇలాంటి టైటిల్స్ కూడా పెడతారా అనిపించింది. అండ్ ట్రైలర్లో ఉన్న సస్పెన్స్కి మీరు పెట్టిన టైటిల్కి చాలా కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఒక సరదాగా ఉండే ఒక కుర్రాడు, మామూలుగా రిలేటబుల్ స్టోరీ లాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలకి ఒక బైక్ కొనుక్కోవాలని ఉంటుంది. బైక్ కొనుక్కుంటే ఓకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, లేకపోతే బైక్ మీద ఒక లాంగ్ రైడ్ వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఆ ప్రాసెస్లో ఒక రాంగ్ చోట పార్క్ చేసి, నో పార్కింగ్ స్పాట్లో పార్క్ చేసి తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఓకే, అక్కడ పార్క్ చేయడం వల్ల ఒక దాని తర్వాత ఒకటి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాంట్లో థ్రిల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, బట్ ఫన్ కూడా ఉంటుంది. ఇట్స్ కొంచెం రోలర్ కోస్టర్ రైడ్. ఓకే, సో అక్కడ పార్క్ చేసినాక దాని మూలంగా వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎలా బయటికి వచ్చేది అనేది మూవీ. సో ఆ లైన్ బేస్ చేసుకొని ఇలాంటి టైటిల్తో వచ్చారా? యా, బికాజ్ అక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు, ఎస్పెషల్లీ నో పార్కింగ్ అని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో అయితే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఈ పాయింట్తో బయటకు వస్తారా? యా, మామూలుగా ఏమనుకుంటావు ఫైన్ కట్టేస్తే అయిపోద్ది అనుకుంటావు, కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ ఫైన్ కట్టాల్సి వచ్చింది నా క్యారెక్టర్. సో Okay. అది డెఫినెట్లీ ఇట్స్ రోలర్ కోస్టర్ దట్ యుల్ ఎంజాయ్. వాట్ ప్రాంప్టెడ్ యూ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? Definitely the storyline. When he said, you know, he told me about the story, what it's like, I was like, I'm doing this, you know. And I think the character also is something that I could relate to. Okay. So I've always been wanting to have a script, or at least start off with something where, you know, it's something that I've always loved doing. And this film was a complete package, from the character to the storyline to the team to the people. So everything was just like, you know, all in one sort of a package. And that's just one of the reasons why I got into it. And how is it your character going to be in this movie? Oh, that is a very, very exciting part of it. So there are bits and pieces and shades of this character. The starting point of it is something that you'll see. Mostly it's a middle class girl, but you know how even she has her own different emotions and how she comes across them, knowing the things, being a bit of a rebel, doing something out of the side, but also still being that homely girl who she is at the core. And so it's a mixture of all of that, which is actually me also. So that's one of the things I could relate to my character. సో మీకు ఎలా అనిపించింది మీనాక్షి ఫస్ట్ మూవీ యా, పర్ఫార్మెన్స్ కానీ? ఐ ఆల్వేస్ అంటే బై ఇన్స్టింక్ట్ వెన్ ఐ సా హర్ యాక్ట్ అండి. ఎందుకంటే నేను 9-day వర్క్షాప్లో వేసినప్పుడు డిఫరెంట్ సీన్స్ చేసింది. ఒకటి ఎమోషనల్ సీన్, ఒకటేమో ఫన్ సీన్ అట్లా చేసినప్పుడు. సో ఐ సా హర్ యాక్ట్ లైవ్. సో అది తెలియకుండా అదొక ఆడిషన్ టైప్ జరిగిపోయింది. Okay. సో దెన్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి టీమ్కి చెప్పాను. I told the whole team and they saw her pictures and you know I took a small video of her when she was practicing for another audition. అక్కడ ఐ థింక్ పంజాబీ ఫిల్మ్ ఆడిషన్ అది తీసుకెళ్ళి అది చూపించాను. సో ఎవ్రీ వన్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ దే థాట్ దే ఫిట్ దిస్ రోల్. అండ్ నాకు ఆ ఇనిషియల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా
ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ త్రివిక్రమ్ సార్ అండ్ బన్నీ పోస్టర్ చూడంగానే బాగుంది, యూనో హీరోయిన్ ఒక ఫేస్లో కళ ఉంది అన్నారు. సో ఐ థాట్ దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. And then now she's signed Khiladi Raviteja gartho. She started shooting Hit 2 with the Sesh and under Nani's production. So she's become busy even before release. So that makes me happy. Okay, I Started with this. I'm on the right track for finding her. And it was satisfying, very satisfying. ఓకే, అండ్ ఫస్ట్ మూవీ పెద్ద సక్సెస్ అయితే అది ఇంకా బాగుంటుంది. Yeah. No, she's definitely multi-talented. That much I can tell. And నేను దాన్ని మాట్లాడినప్పుడు when I met her there, what do you do అంటే, and I was like, she was a Miss India. Okay, and then she was like, I'm studying dentistry and and ante okay, what else and ante in college I was a swimming champion and a badminton champion and I learned Bharatnatyam and నేను మనం ఏం చేస్తున్నాం అసలు, ఏంటి అమ్మాయి ఇన్ని చేసేస్తుంది, నేనేమో జస్ట్ యాక్టింగ్ అంటున్నాను అని నాకే అనిపించింది. సో ఐ థింక్ షీఈ్ హార్డ్ వర్కర్ అండ్ మల్టీ డైమెన్షనల్. సో మీనాక్షి ఎలా బ్యాలెన్స్ చేశారు ఇన్ని? Very difficult. In fact, I was studying for my exams, which I just finished my final year right now, and I was going, the day I finished my exam, I have got a flight to the shoot location in Hyderabad or Vizag. So I was shooting, studying. So I used to study in the vanity, I used to study in the flights, I used to study in the car. Wherever I got time, either I was learning my lines in Telugu or I was studying for my subject. Okay. So it is very difficult. But I've always loved doing, science, and I love my profession. So there is nothing in this world that will stop me from doing as long as I'm alive. So I've somehow managed it, but it's been a truly, truly great experience and very humbling. సో ఇవాళ ప్రమోషన్స్ అయినాక నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను హిట్ 2 షూటింగ్కి అంది. నేనేదో ఫస్ట్ సినిమా రిలీజ్కి ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అనుకుంటే ఆల్రెడీ బిజీ అయిపోయింది. రిలీజ్కి ముందే బిజీ అయిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తానండి. సో ఎలా ఉంది సుశాంత్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? I'm out of words when I have to describe him or the experience. He's firstly, I'm truly grateful to have met him as a person, also as a co-star, as as a friend. I think it's very hard to find somebody who you have that comfort level with, and also you get to work with them. Because I knew him from before, so in the acting workshop, so he helped me also while I was doing certain scenes where I was finding it difficult. So he really helped me get on that and find the best out of me. So I think I'm very grateful to that. And as a person, he's so down to earth, so down to earth that sometimes I forget, what family he comes from, what he is. But honestly, it's just that it's about your personality, and he's just such an amazing person, and it's so warm to everybody. So I think that is one of his best qualities out of all. Thank you so much. I think it was just right place, right time, and where sometimes American talent meets opportunity, and so it happened for most people. It is like that. So I'm very happy that I bumped into her at the right time. ఓకే, సో మీరు ఇందాక ప్రభాస్ని అడుగుదాము అనుకున్నప్పుడు ఒక మాట అన్నారు, ఈ మూవీ నాకు చాలా ఇంపార్టెంట్ అని. సో ఆ ఇంపార్టెంట్ అంటే ఎలా తీసుకోవచ్చు? అంటే ఈ సినిమా ఈ స్టోరీ నేను చీలాసో ఆగస్ట్లో రిలీజ్ అవ్వబోతుంది 2018, నేను జూన్లో విన్నాయి కదా. సో ఇన్ మై మైండ్ ఐ థాట్ నా నెక్స్ట్ సినిమా ఇదే చేయాలి అని, బికాజ్ ఇట్ వాజ్ రియలిస్టిక్ అండ్ ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్. చీలాసో ఈజ్ అ సాఫ్ట్ ఫిల్మ్ లైక్ దట్, దిస్ ఇస్ అ లిటిల్ బిగ్గర్ స్పాన్, బట్ దాని ఫాలో అప్గా ఇది చేయాలి. చీలాసో ఆడినా ఆడకపోయినా ఈ సినిమా నెక్స్ట్ అని చెప్పి నేను ఐ ప్రామిస్ ద డైరెక్టర్. సో వాట్ హ్యాపెండ్, చీలాసో రిలీజ్ అయింది, తను కూడా చీలాసో ట్రైలర్ చూశారు, చూసి తనకి సూట్ అవుద్ది ఈ సినిమాకి తనకి అనిపించింది. వచ్చి ఆ సినిమా అలా డిస్కషన్ స్టోరీ మీద కొంచెం వర్క్ జరుగుతూ ఉంది, అంతలో అలవైకుంఠపురం వచ్చింది. నాకు కాల్ వచ్చినప్పుడు, సో దెన్ బై ఇన్స్టింక్ట్ అగైన్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ దట్, ఎందుకంటే ఇట్స్ సచ్ అ బిగ్ ఫిల్మ్ అండ్ త్రివిక్రమ్ సార్తో మళ్ళీ వర్క్ చేసే ఆపర్చునిటీ అంత ఈజీగా రాదు. సో ఐ వాంట్ టు లెర్న్ అండ్ చెప్పా కూడా, ఐ వాంట్ టు అబ్జర్వ్ బన్నీ క్లోజ్లీ, సో నేర్చుకోవచ్చు ఆ సినిమాలో అని. సో టీమ్కి వెళ్ళి చెప్పా, ఈ సినిమా వచ్చింది, నేను ఇది చేస్తాను, బట్ ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ డూ నో పార్కింగ్. అండ్ ఇంకా ఆ సినిమాతో విజిబిలిటీ కూడా బాగుంటుంది, మన సినిమాకి కూడా బాగుంటుంది, అండ్ ఐ విల్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దట్. సో
ప్లీజ్ బీ పేషెంట్ అండ్ వెయిట్. సో దే వెయిటెడ్ అలవైకుంఠపురం షూటింగ్ అయి రిలీజ్ అయిపోయినాక దెన్ వీ స్టార్టెడ్. నాకు అలవైకుంఠపురం షూటింగ్ స్టార్ట్ చేయకముందే ఈ సినిమా నేను చేస్తున్నానని ఫిక్స్. సో విత్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఐ వెంట్ టు అలవైకుంఠపురం సెట్ సేయింగ్ దట్ I will learn here and I will come back to this film. ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. సో అది అవ్వగానే Feb 1st Jan 12th అది రిలీజ్ అయింది. Feb 1st we started shooting for this film. అండ్ నేను ఈ సినిమా మీద నాకు ఎంత నమ్మకం అంటే నేను ఒఫీషియల్గా వేరే సినిమా సైన్ చేయాల. సో నేను చాలా కథలు విన్నాను, నాకు ఒకటి రెండు నచ్చినాయి, దేర్ బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్ సో దట్ పీపుల్ సీ. ఎందుకంటే నాకు చూసిన వాళ్ళు అన్నారు అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఒక కొత్త సుశాంత్ ఈ సినిమాలో చూస్తారని. అంటే ఇంకొంచెం ఓపెన్ అప్ అయ్యి ఫ్రీగా, ఇప్పుడు నేను బయట ఎలా ఉన్నా అలా కాకుండా కొంచెం ఓపెన్గా ఫ్రీగా ఉంది. సో ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు సీ ద ఫిల్మ్ అండ్ దెన్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. సో అంటే స్లోగా సినిమాలు చేసినా సరే మంచి సబ్జెక్ట్తోనే రావాలనుకుంటున్నారా? నేను నిజంగా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటాను. ఏమవుతుందంటే ఒక సినిమాతో స్టార్ట్ అయ్యి దాంతో ట్రావెల్ అయ్యి ఇలాగే ట్రావెల్ అయ్యి మల్టిపుల్ సినిమాస్ సైన్ చేయకుండా. బట్ ఎవ్రీ వన్ అడ్వైజ్ మీ, నువ్వు మేబీ బిఫోర్ చీలా సో ఐ థాట్ లైక్ దట్. బట్ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ మూవీస్ మంచి స్టోరీస్ వస్తే మల్టిపుల్ చేయడానికి కూడా ఐఎమ్ రెడీ. I hope more and more good scripts come where I can experiment. నాకేంటంటే I didn't want షీలా సో చేశానని I didn't want only love stories. అట్లా కాకుండా I wanted to try different things. దీంట్లో there is action along with love, there is emotion. So I hope to get different scripts. I don't want to be ఒక స్లాట్లో ఒక యాక్షన్ హీరో లేకపోతే ఒక లవర్ బాయ్ అని అట్లా కాకుండా యాక్టర్ అని ట్రై చేయాలని ఉంది. సో ఐ హోప్ విత్ దిస్ ఫిల్మ్ ఐ విల్ గెట్ మోర్ స్క్రిప్ట్స్ లైక్ దట్. సో మీనాక్షి, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ లవ్ టు డూ? All sorts. As long as I get to experiment, as long as I get to try different things. This is the time when I would want to try everything that I can that is coming to me, which I find very interesting. Of course, and things that scare me, because I feel like going out of your comfort zone is when you try and discover something new within you. So this is a process of knowing myself also and seeing what works best for me. So to know that I'll have to try and do whatever comes my way, which is interesting. So that's the idea right now. సో తెలుగు లైన్స్ కానీ వర్డ్స్ కానీ ఏమన్నా గుర్తున్నాయా? Telugu I'm learning. I'm still learning. సుశాంత్ నేర్పించలేదా తెలుగు? నేర్పించాను, చాలానే నేర్పించాను. Very good at learning. ఇంగ్లీష్ లోనే మాట్లాడుంటారు తనతో పక్కా, లేదంటే తను కొంచెమైనా తెలుగు మాట్లాడి ఉండేది. సెట్ లో మాత్రం డైలాగ్స్ తెలుగులోనే చెప్పింది. మీరు కన్వర్సేషన్ లో మాత్రం ఇంగ్లీషే యూజ్ చేసి ఉంటారు. అవునా కదా? నిజం చెప్పండి. బట్ అది మాత్రం బట్టి కొట్టి మీనింగ్ నాకు తెలిసినంత వరకు మీనింగ్ నేను ఐ వాస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ along with the team of course, but తెలుగులోనే చెప్పింది. మీరు ఇలా లాంగ్వేజ్ రాని వాళ్ళతో తెలుగులో మాట్లాడితే అట్లీస్ట్ వాళ్ళకి ఒక 30% అన్న మూవీ అయిపోయింది. నేను ఏం చెప్పానంటే నేను ఫస్ట్ మీ స్టాఫ్ తో తెలుగులో మాట్లాడు అని చెప్పా. Are you speaking to your staff in Telugu? So now I say okay, this I want, like I say tea kavali or tea so evu. So I'm saying like in that broken like a child, speaking words, and then I'll form sentences. So probably by my third film or fourth film, I will be dubbing it on my own also. That's the idea. But I'm learning. It's slow. But the thing is, the idea or the advantage of being a doctor is that you get to learn, things fast. So I have a very good grasping power. So that helps me learn the language also. So yeah, trying to. He's doing a Tamil film also right now. So yes. తను అదే అంటాం, తమిళ సినిమా తెలుగు సినిమా సైమిల్టేనియస్ గా చేస్తున్నాను, రెండు లాంగ్వేజెస్ ఒకేసారి నేర్చుకోవడం కష్టంగా ఉంది అని చూస్తాయి. Yes. తమిళ్లో ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? So it's an unannounced project yet, so I'm waiting for the team to announce it. But I can say one thing about that project is that it is completely different from what even Tamil cinema has seen so far. And I am so excited to play that character. So far, in fact, all the films, like 4, counting this one, all of them are different characters. In this film, you'll see a different version of me. In Khiladi, there'll be a different, more glamorous version of me. In Hit 2, there's a completely different character. And in my Tamil film, it is completely different from what I'm doing in this. So I'm fortunate to get to play such characters in the starting of my career, and all are different. So I'm sure the audience will love it. And I think they'll see a different version of me in every film. So I'm excited for that. సో ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన మీద ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందండి? అంటే ఎలాంటి క్యారెక్టర్లో తను ఉండబోతున్నారు?
ఈ మూవీలో షిల్ బీ బేసిక్లీ ఇచ్చట వాహనాలు నిలుపురాదు, అది మీకు ట్రైలర్లో కూడా త్వరలో అర్థమవుతుంది. బట్ యాజ్ అ స్నీక్ పీక్ ఒక ఏరియా, ఒక బస్తీ ఏరియాలో షీ స్టేస్ బట్ షీఈ్ అన్ ఆర్కిటెక్ట్ బట్ షీ స్టేస్ దేర్. సో అక్కడ ఒకలాగా ఉంటుంది, ఆఫీస్లో ఒకలాగా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద అట్మాస్ఫియర్. సో ఇట్స్ అ మోర్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇట్స్ ఐ మీన్ ఆబ్వియస్లీ వెరీ క్రూషియల్, ఎందుకంటే ఆ లవ్ స్టోరీతోనే సినిమా మొత్తం దాని చుట్టూ బేస్ అవుతుంది, దాని మూలంగానే రకరకాల థింగ్స్ అవుతాయి. సో ఇట్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ థింగ్. సో ఇన్ దిస్ మూవీ బట్ అందుకే నిన్న బండితి అనే ప్రమోషనల్ సాంగ్ షూట్ చేసాం. ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ వెరీ సూన్. సో దాంట్లో షీ వాజ్ గ్లామరస్ అండ్ మాస్ కంప్లీట్. ఫస్ట్ టైం లుంగి కట్టి అన్ని చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలా బాగానే ఎరగదీసింది. He thinks I'm way too graceful to pull off a mass song, but I'm so happy I proved him wrong. జానీ మాస్టర్ చేయించాను, నేను చెప్పాను మాస్టర్ ఏదో ఒకటి చేసి ఫుల్ మాసిగా చూపించండి మాస్టర్ అంటే ఆయన బాగా లాగారు ఇద్దరిని. ఎలా ఉంది ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ మీనాక్షి? Amazing. It was completely different. Actually, I was very nervous because he is a great dancer and I'll have to match up to his energy level and you know how he does it. So I was really nervous, but then as we started shooting for the song and Jani Master as usual, the amazing person that he is, helped me get into it and I'm so excited for the audience to see it and then you tell me if you like it. నేను ఫస్ట్ టైం నేను లైఫ్లో లుంగి వేసుకోవడం ఫస్ట్ టైం. అవునా? నేనే అడిగాను ఐ వాంట్ టు వేర్ లుంగి అని చెప్పి నేనే అడిగాను, ఎలా కట్టాలి, ఎలా పైకి లేపాలి అన్ని నేర్పించారు. సో ఇట్ వాజ్ అమేజింగ్ ఫన్. ఓకే, సో డైరెక్టర్ కి కూడా ఇది ఫస్ట్ మూవీ, బట్ తనకు తన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి తనకు కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది తనతో వర్క్? నాకు నరేట్ చేసినప్పుడు యాక్చువల్లీ వాజ్ దేర్ ఫర్ అ వైల్. ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆచార్య వైల్డ్ డాగ్ దీజర్. సో యాక్చువల్లీ దర్శన్కి అడ్వాన్స్ ఇచ్చారు ఆయన ఆ సినిమాకి, బట్ అది కొంచెం టైం పట్టింది బికాజ్ హీ వాజ్ బిజీ విత్ ద బిగ్ ఫిల్మ్స్, టైం పట్టింది. సో నాకు దర్శన్ నూటొక జిల్లాల అందగాడు డైరెక్టర్ సాగర్ గారు, ఆయన ద్వారా అలా పరిచయం, నా ఫ్రెండ్ హరీష్ అంతా. సో కలిసినప్పుడు నాకు ఇంకో స్టోరీ చెప్పాడు దర్శన్, ఇది చెప్పలా. ఇంకో స్టోరీ చెప్పినప్పుడు అది కొంచెం డార్క్గా ఉంది, బట్ చిన్న కంట్లో లైట్గా నీళ్ళు తిరిగినాయి ఆ ఎమోషన్. సో నాకు నరేషన్ బాగా నచ్చింది, బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ అ కంప్లీట్ డార్క్ ఫిల్మ్ ఇమీడియట్లీ. సో నీ దగ్గర ఇంకేదైనా స్టోరీ ఉందా అంటే ఉందండి, కానీ నిరంజన్ రెడ్డి సార్ దగ్గర ఉంది అండ్ యూనో ఐ విల్ హ్యావ్ టు టేక్ హిస్ పర్మిషన్ అని. నాకు ఆయన పరిచయం, సినిమా ద్వారా పరిచయం. సో నేను ఫోన్ చేసి ఆయన అడిగాను, ఇలా మీ దగ్గర ఒక స్టోరీ ఉందంటండి, బట్ మీ పర్మిషన్ ఇస్తే నాకు చెప్తాను అంటున్నాడు. సరే నీకు చాలా బాగుంటుంది, యూ హ్యావ్ మై పర్మిషన్, గో అహెడ్, నీకు బాగుంటే నువ్వు చేయి ఆ సినిమా. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ నిరంజన్ రెడ్డి సార్ ఫర్ దిస్ ఆల్సో అండ్ సాగర్ గారు. అండ్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ దాట్, ఈ సినిమా ఎలా మౌంట్ చేద్దాం అని ఒక డిస్కషన్ జరిగింది నాకు, నా ఫ్రెండ్ హరీష్కి. హరీష్ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ చీలా. సో for this also he is part producer, but majorly who is going to mount this film అని అనుకునే టైంలో రవి శాస్త్రి గారు అని హరీష్ పరిచయం చేశారు. ఆయన సింగపూర్లో ఉంటారు. వాట్ ఐ ఫౌండ్ అవుట్ లేటర్ వన్స్ హీ కేమ్ ఆన్ బోర్డ్, రవి శాస్త్రి గారు అండ్ హిస్ వైఫ్ ఏక్తా గారు, ఆయన భానుమతి గారు ఉన్నారు కదండి, లెజెండరీ యాక్ట్రెస్. సో ఆయన ఇస్ హర్ గ్రాండ్ సన్. సో హీ కమ్స్ ఫ్రమ్ బర్నీ పిక్చర్స్ ఫిల్మ్ ఫ్యామిలీ, బట్ నాకు తెలియదు అది. టిల్ వీ సైన్ ద ఫిల్మ్ ఐ డిడ్ నాట్ నో దట్. సో అప్పుడు ఆయన నాకు ఒక ఫోటో పంపారు, ఒక 70 years బ్యాక్ తాతగారి ఫోటో, హిజ్ గ్రాండ్ ఫాదర్స్ ఫోటో ఫ్రమ్ అ మూవీ 70 years ago, అది పంపారు. సో ఇట్ వాస్ జస్ట్ అ కోఇన్సిడెన్స్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో యూనో హోల్డ్ చేసి, ఇట్స్ నాట్ ఈజీ. ఓటీటీ ఆఫర్స్ వచ్చినప్పుడు చేయటానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, బట్ హీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్, హీ హెల్డ్ ద ఫిల్మ్. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ హోల్డ్ చేసి థియేటర్లో వస్తుంది, బికాస్ వీ రియలీ వాంటెడ్ ఇట్ టు బీ అ థియేటర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి. సో మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు ఒక మాట అయితే చెప్పాలనిపిస్తుంది. డెఫినెట్గా ఇచ్చట వాహనాలు నిలపరాదు మూవీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అని అయితే అనిపిస్తుంది. సో మీ కాన్ఫిడెన్స్ నిజం అవ్వాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ నా గ్యారంటీ సినిమా రొటీన్గా ఉండదు, అండ్
ఇది అందరూ చెప్పే డైలాగే, బట్ ఇట్ ఈస్ ట్రూ. మీరు మీ టేస్ట్ ఏమైనా సరే ఫుల్ ఫ్యామిలీతో, వెదర్ ఇట్ ఈస్ హియర్ ఆర్ మల్టీప్లెక్స్ ఆర్ సింగిల్ స్క్రీన్ ఆర్ ఓవర్సీస్, ఎక్కడైనా చూస్తే మాత్రం ఇట్ విల్ బీ వర్త్ యువర్ టైమ్. నా గ్యారంటీ అది. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ గివ్ us your feedback. Yes, please do watch the film, and I hope you end up loving the characters as we have fallen in love with it. It's a complete family entertainer, so bring your family and have some fun and watch it in theaters. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so Thank much. you.